హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. భారత ప్రభుత్వము దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ యోజన కింద 18వ విడత ఆగస్టు 28 నుండి కూడా ప్రతి రైతుకు 2,000 రూపాయలు చొప్పున విడుదల చేయనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ మార్కును కనుక మీరు గంటను కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంటుంది ఫ్రెండ్స్. అలాగే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. మీకు నచ్చినట్టు షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారత ప్రధాని నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆల్రెడీ కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 17వ విడత 2,000 రూపాయలు రైతులందరి ఖాతాలలో జమ చేసిన విషయం మనందరికీ తెలిసినదే. అయితే భారత వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఆగస్టు 28న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కి ప్రతి రైతు ఖాతాలకి 2,000 రూపాయల చొప్పున దరిదాపుగా 9,03,00,000 మంది ప్రజలకి దరిదాపుగా 20,000 కోట్ల రూపాయలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొకసారి 2వ విడతలో భాగంగా 2,000 రూపాయలు విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది. కష్టకాలంలో ఏ కాలానికి పంట నష్టపోకుండా, వర్షము దాటికి ప్రతి రైతు కూడా నష్టపోకుండా ప్రతి 3 మాసాలకు ఒకసారి ప్రతి రైతులను ఆదుకునే విధంగా ప్రతి రైతుకు ఎంతమంది అయితే ఈకేవైసీ చేసుకొని ఉన్నారో, ఎవరైతే సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్లో ఈకేవైసీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని, అలాగే మనకున్నటువంటి ల్యాండ్ అకౌంట్కి బ్యాంక్ వ్యక్తిగత పాస్బుక్ను అకౌంట్ను కూడా లింక్ చేసుకొని, ఎవరైతే వ్యవసాయ సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్లో లేదా ఆర్బీకే కేంద్రాలలో ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రమే అర్హులని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కూడా పిఎం కిసాన్ సమృద్ధి యోజన పథకం కింద ప్రతి రైతుకు 2,000 రూపాయలు పడాలంటే వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించడం జరిగిందండి. ప్రతి రైతు కూడా ఎవరైతే ఈకేవైసీ లేదో, ఎవరైతే భారత ప్రధానమంత్రి ప్రవేశపెడుతున్నట్టు పిఎం కిసాన్ సమృద్ధి యోజన రైతులకు 2,000 రూపాయలు పడటం లేదో వారందరూ కూడా మరొకసారి కూడా అప్డేట్ చేసుకోమని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే అప్డేట్ చేసుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మీ దగ్గర సచివాలయం కానీ లేదా ఆర్బీకే కేంద్రాల్లో కానీ ఇప్పటి వరకు మీకు పడకుండా ఉంటే కనుక మీ యొక్క వ్యక్తిగత బ్యాంక్ పాస్బుక్ జిరాక్సు, అలాగే మీ పేరు ల్యాండ్కు ఉన్నట్టయితే 1B లేదంటే బ్యాంకు భూమి యొక్క పట్టా లేదా పట్టాదారు పాస్ పుస్తకము, దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, ఒకవేళ బ్యాంక్ పాస్బుక్ కనుక లేకపోతే పట్టాదారు పాత పుస్తకం కనుక లేకపోతే 1B ఆడంగల్ మీ సేవలో లభించేటువంటి ఈ యొక్క 1B యొక్క పేపర్ను తీసుకొని మీరు వెళ్ళినట్టయితే ఆల్రెడీ కూడా ఎవరైతే తీసుకోలేకుండా ఉంటే లబ్ధి చేకూర్చుకుంటే వారందరినీ ఎన్రోల్ అయితే చేస్తూ ఉన్నారండి. ఏది ఏమైనా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల ముందు ఏమైతే మేనిఫెస్టోలో వాగ్దానం చేశారో ఆ వాగ్దానం అన్నిటినీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. ఏది ఏమైనా రైతులకు అందరికీ కూడా పట్టుకొమ్మలు లాంటి వారిని, దేశానికి అన్నం పెడుతున్న వారికి ఎంత చేసినా తక్కువే అనే విషయాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మరొకసారి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, పిఎం కిసాన్ 18వ విడత ఆగస్టు 28 నుండి 28వ తారీఖు నుండి ప్రతి రైతు ఖాతాలకి 2,000 రూపాయలు వేస్తామని
దరిదాపుగా 9.3 కోట్ల మంది రైతులకి